భారతదేశంలో పుట్టినోళ్ళందరూ ఒకప్పుడు హిందువులే. ఆ హిందువులు తర్వాత మతం మార్చబడ్డారు. ముస్లింలుగా మార్చబడ్డారు, క్రైస్తవులుగా మార్చబడ్డారు. కానీ ఇక్కడున్న ఆ మూలం కారణంగానే కుటుంబ వ్యవస్థ అన్నటువంటిది. అంటే భార్య, బిడ్డ, బాధ్యత ఇయన్నీ. దీంట్లో లోపాలుండవా? ఖచ్చితంగా ఉంటాయి. పురాణాల కాలం నుంచి కూడా ఉన్నాయి లోపాలు. అయితే మనది ఒక బాధ్యత. తండ్రి అంటే కుటుంబాన్ని చూసుకోవాలి. పెద్దవాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి. ఇంటి మహిళ అంటే వీళ్ళందరిని చూసుకోవాలి. అట్లాగే సంపాదించాలా, కష్టపడాలా. ఇది ఒక వ్యవస్థ. అలాగే చదివించాలా, ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని. ఇది ఇతర దేశాల్లో ఈ సమాజం ఉందా? సహజీవనాలు కొన్ని దేశాల్లో, అలాగే నీ పిల్లలు, నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటారనేటువంటి కల్చర్ పాశ్చాత్య దేశాలు. ఇలా సాగిన జీవన ప్రమాణాల్లో వాళ్ళ బిడ్డలు సరిగ్గా చదవలేకే కదా మన వాళ్ళని తీసుకెళ్లి ఉద్యోగాల్లో పెట్టుకుంది యూరప్ దేశాలు. వాళ్ళకి అలాగా విచ్చలవిడి స్వేచ్ఛ కారణంగా వాళ్ళకి బాధ్యతాయుతమైనటువంటి జీవితం లేకపోవడం వల్ల కదా. ఇప్పుడు అదే భారతీయులు హిందూ సమాజం సంబంధించి అమెరికా కనిపెట్టింది ఏంటంటే, అమెరికాలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు అంటే పీజీలు, డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు హిందువులే, క్రైస్తవులు కాదు. వాషింగ్టన్కి చెందినటువంటి ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా విషయం బయటపెట్టింది. 4 ఏళ్ల కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఏ మతానికి చెందిన వారన్న దాని మీద 23-24 రిలీజియస్ ల్యాండ్స్కేప్ స్టడీ RLS పేరిట ఈ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉన్నత విద్యావంతులు అగ్రస్థానంలో హిందువులు, ఆ తర్వాత స్థానంలో యూదులు ఉన్నారు. అమెరికాలో ప్రతి 10 మంది హిందువుల్లో కనీసం 7 బీకామ్, BA లాంటి బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. 70% మంది ఆ పైన పీజీలు చేస్తున్నారు. యూదుల్లో ఈ సంఖ్య 65% ఉంది. స్థానిక అమెరికన్లో కేవలం 35% మంది మాత్రం ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఇతర మతస్థుల సగటు కంటే కొద్దిగా పై స్థానంలో నిలిచారు. వీళ్ళలో ముస్లింలు, బౌద్ధులు, ఆర్థోడాక్స్ క్రైస్తవులు ఉన్నారు. ఆయా మతస్థుల ప్రతి 10 మందిలో కనీసం 4 బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా ఈ జాబితాలో నిలిచారు. ఎవలాంజికల్ ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ సగటు కంటే దిగువ స్థాయిలో ఉన్నారు. వీళ్ళు చాలా వరకు నల్లజాతి వాళ్ళే. మొత్తంగా స్థానిక అమెరికా జనాభాతో పరిశీలిస్తే ప్రతి 10 మందిలో 4 మాత్రమే డిగ్రీలు పూర్తి చేశారు, బ్యాచిలర్ డిగ్రీలు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం విషయంలో మతాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నట్టు తేలింది. వలసలు తద్వారా స్థానిక జనాభా స్థితిగతులు మార్పులు రావడం వ్యత్యాసాలకు కారణమని ప్యూ రీసెర్చ్ సెంటర్ తమ నివేదికలో అభిప్రాయపడింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు చాలా వరకు ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వాళ్ళే కావడం మెయిన్. వీళ్ళు ఉన్నత విద్య లేదా ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం వచ్చారు. అమెరికాలో ఉద్యోగాల కోసం భారతీయులు అధికంగా తరలిస్తున్నారు. ఇందుకు H1B వీసాలు వాళ్ళకి తోడ్పడుతున్నాయన్నది కూడా తేలిందన్నమాట.